ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్లో అప్డేట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని మీకు ఏమైనా కావాలనుకున్నా లేదా పర్టికులర్ టాపిక్ మీద ఏమన్నా వీడియో కావాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్ గా దానికి సంబంధించిన క్లాస్ అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే 2025 ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే 2025 ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ 23 జులై. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే 2025 జూలై 23న భారతదేశం అంతటా జరుపుకుంటాం. దానికి గల కారణం 1927 జూలై 23న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధీనంలోని మొట్టమొదటిసారి రేడియో ప్రసంగం అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనేది ముంబైలో ఉందని కూడా మనం చెప్పొచ్చు. భారతదేశం అంతటా 99% ఈ యొక్క రేడియో ప్రసంగం అనేది మొట్టమొదటిసారి ఇండియాలో జరిగింది. ఎప్పుడు? 1927 జూలై 23న అని మనం చెప్పొచ్చు. రెండో ప్రశ్న, Who is the first deputy managing director of the International Monetary Fund who has decided to resign? రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదట డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి గీతా గోపీనాథ్. మీరు పిక్చర్లో చూడొచ్చు ఆ పర్సన్ని. ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ who has decided to resign is గీతా గుప్తా. ఈ గీతా గుప్తా అనే ఫిమేల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈమె మొదట మేనేజింగ్ డైరెక్టర్ ఫిమేల్ ఆఫీసర్ అని మనం చెప్పొచ్చు. దేనికి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి. అయితే ఆమె రీసెంట్ గా రిజైన్ చేసి తిరిగి మళ్ళీ హార్వర్డ్ యూనివర్సిటీలోని జాయిన్ అవనున్నారంట యాజ్ ఏ ప్రొఫెసర్ కింద. ఏ ప్రొఫెసర్ కింద అని చెప్పి క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. గ్రెగోరీ అండ్ యానియన్ కాఫీ ప్రొఫెసర్ ఆఫ్ ఎకానమిక్ రిలేటెడ్ గా ఆమె ప్రొఫెసర్ కింద రీజాయినింగ్ అవనున్నారని చెప్పడం జరిగింది. ఆమె జనవరి 2022 నుంచి 2025 ఆగస్టు ఎండ్ వరకు కూడా ఆమె పనిచేయనున్నారు యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రశ్న, విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ ఇంక్రీజ్డ్ రివార్డ్ ఫర్ ఒలింపిక్ అండ్ పారా ఒలింపిక్ విన్నర్స్? ఒలింపిక్ మరియు పారా ఒలింపిక్ విజేతలకు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు రివార్డులను పెంచాయి? సరైన సమాధానం ఆప్షన్ డి ఢిల్లీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఢిల్లీ ప్రభుత్వం రీసెంట్ గా ఒక నిర్ణయం తీసుకుంది. ఖేలో ప్రోత్సాహ యోజన కింద ఒలింపిక్ అండ్ పారా ఒలింపిక్ విజేతలకు ఈ యొక్క మనీ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ చేయనున్నారు. అది ఎంత ఏంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే మెడలు, తర్వాత రివార్డు, అదే విధంగా న్యూ రివార్డ్ అని చెప్పి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అంటే గతంలో ఇచ్చే మనీ ప్రైజ్ ఇప్పుడు ఇచ్చే మనీ ప్రైజ్ కి డిఫరెన్స్ చూద్దాం. గతంలో చూసుకున్నట్టయితే గోల్డ్ మెడల్ సాధించిన వారికి 3 కోట్లు, ఇప్పుడు దాన్ని 7 కోట్ల కింద మార్చారు. సిల్వర్ మెడల్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి గతంలో 2 కోట్లు ఇచ్చేవారు, ఇప్పుడు 5 కోట్లు ఇస్తారు. గతంలో బ్రాంజ్ మెడల్ కి 1 కోటి ఇచ్చేవారు, ఇప్పుడు 3 కోట్ల కింద దాన్ని ప్రైజ్ మనీ అనేది చేంజ్ చేశారని వారు చెప్పడం జరిగింది. ప్రశ్న, హూ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రీచ్ ద సెమీఫైనల్స్ ఆఫ్ ద 2025 FIDE ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్? 2025 ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్స్ కి ఎంపికైన మొదట భారతీయ మహిళ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి కోనేరు హంపి. మీరు పిక్చర్లో చూడొచ్చు ఆ పర్సన్ని. ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఫైనల్ మ్యాచ్ అయిన తర్వాత మనకి ప్రాపర్ డేటా అనేది వస్తుంది. అప్పుడు దీనికి సంబంధించిన పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. 5వ ప్రశ్న చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ వేర్ నో పోలింగ్ స్టేషన్స్ విల్ సర్వే మోర్ దెన్ 1200 ఓటర్స్? ఏ పోలింగ్ స్టేషన్ కూడా 1200 కంటే ఎక్కువ ఓటర్లకు సేవలు అందించిన మొదటి రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ బీహార్. బీహార్ స్టేట్ కొత్తగా ఈ యొక్క ఇంప్లిమెంట్ అనేది చేసింది. ప్రతి పోలింగ్ దగ్గర 1200 కంటే ఎక్కువ మంది ఉండడానికి అర్హత లేదని చెప్పి వారు కొత్తగా నిబంధనలు పెట్టడం జరిగింది. అంటే ప్రతి గ్రామంలోని పోలింగ్ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓటు వేసే ప్లేస్ ఏదైతే ఉంటాయో గ్రామంలోని ప్రతి పోలింగ్ దగ్గర 1200కే పరిమితం అనేది చేసింది. ఇలా చేసిన మొదటి రాష్ట్రంగా బీహార్ అనేది నిలిచిందని చెప్పొచ్చు.
ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే భారతదేశంలోని 1200 మందికి మించి ఓటర్లు లేని మొదటి రాష్ట్రంగా బీహార్ నిలిచిందని చెప్పొచ్చు. అది ఏ విధంగానే చూద్దాం. ఎన్నికల సమయంలోని రద్దీని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నంలో భాగంగా 2025 జూలైలో భారత ఎన్నికల సంఘం ఈ యొక్క చొరవ తీసుకుందని చెప్పొచ్చు. ప్రెసిడెంట్ పోలింగ్ కేంద్రాలు చూసినట్టయితే అదనంగా 12,817 పోలింగ్ కేంద్రాలను నియమించడం జరిగింది. అంటే సుమారుగా 90,712 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా చెప్పొచ్చు. ప్రశ్న: యాజ్ పర్ IMF ఈచ్ కంట్రీ హ్యాస్ బికమ్ గ్లోబల్ లీడర్ ఇన్ ఎ ఫాస్ట్ పేమెంట్స్ యాజ్ UPI రికార్డ్స్ 18.39 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ జూన్ 2025. IMF ప్రకారం జూన్ 2025లో UPI 18.39 బిలియన్లు లావాదేవీలను నమోదు చేయడంతో వేగవంతమైన చెల్లింపుల్లోని ఏ దేశం గ్లోబల్ లీడర్గా మారింది? సరైన సమాధానం ఆప్షన్ సి, ఇండియా. ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు మొదటగా IMF యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పాల్సి ఉంటుంది. UPI యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి అడుగుతారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పాల్సి ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఏడాది అంటే 2025 జూన్ మంత్లోని భారతదేశం అత్యధికంగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి UPI ద్వారా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. ఇక్కడ అదే విధంగా కీ పాయింట్ చూడడానికి కిందన 18.39 మిలియన్ ట్రాన్సాక్షన్స్ అంటే సుమారు 24.3 లక్షల కోట్లు పేమెంట్స్ అనేవి కేవలం జూన్ మంత్లోనే ట్రాన్సాక్షన్ అవే. గతంలో అంటే 2024లో చూసుకుంటే 32% అనేది ఇంక్రీజ్ అనేది అయ్యిందని చెప్పొచ్చు. అంటే 2024కి 2025కి 32% ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు కేవలం జూన్ మంత్ ట్రాన్సాక్షన్స్. ప్రశ్న: విచ్ కంట్రీ అనౌన్స్డ్ ఇట్స్ ఎ విత్డ్రాల్ ఫ్రమ్ యునెస్కో ఫర్ ద థర్డ్ టైమ్ ఆన్ జూలై 22, 2025. ఇది మూడోసారి యునెస్కో నుండి ఏ దేశం బయటికి వచ్చేసింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, USA, యునైటెడ్ స్టేట్స్ అమెరికా. చూసినట్టయితే 2025 జూలై 22న యునెస్కో నుండి మూడోసారి ఉపసంహరణకు సిద్ధమైన దేశం యునైటెడ్ స్టేట్స్ అమెరికా అని చెప్పొచ్చు. అయితే గతంలో చూసినట్టయితే 1984, 2017లోని అదేవిధంగా ఇప్పుడు 2025లో ఈ విధంగా 3 సార్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం ఏదైతే ఉందో ఇది యునెస్కో యొక్క గుర్తింపుని కోల్పోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడన్న విషయం చూసినట్టయితే అత్యధిక సార్లు యునెస్కో యొక్క గుర్తింపుని కోల్పోయిన దేశం ఏదని చెప్పి క్వశ్చన్ అయితే అడుగుతారు. దానికి చెప్పాల్సిన సమాధానం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పాల్సి ఉంటుంది. అదే విధంగా UNESCO ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి అడగడం జరుగుతుంది. యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైన్స్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్న: విచ్ టైప్ ఆఫ్ హెలికాప్టర్స్ డిడ్ ద ఇండియన్ ఆర్మీ రిసీవ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆన్ జూలై 22, 2025? 22 జూలై 2025న భారతదేశ సైన్యం యునైటెడ్ స్టేట్ నుండి ఏ రకమైన హెలికాప్టర్ని స్వీకరించింది? సరైన సమాధానం ఆప్షన్ బి, అపాచీ AH-64E. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్లోని హిండోన్ ఎయిర్ బేస్లో ఈ యొక్క హెలికాప్టర్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే దీని యొక్క మోడల్ చూసినట్టయితే AH-64E అపాచీ గార్డియన్ అని చెప్పి దీనికి నామకరణం కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మొత్తం 6 అపాచీ హెలికాప్టర్స్ కోసం 2020లోని ఇండియాకు అమెరికాకు $600 బిలియన్ ఒప్పందం అనేది కుదిరింది. అయితే ఇక్కడ ఇంకా మిగిలిన 3 2025 చివరి నాటికి వచ్చే అవకాశం ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. ప్రశ్న: బీమా సఖీ యోజన ఈజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్? బీమా సఖీ యోజన అనేది ఏ సంస్థ యొక్క చొరవ అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICకి సంబంధించిందని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క బీమా సఖీ యోజన ఏదైతే ఉందో ఈ యొక్క స్కీమ్ అనేది LICకి సంబంధించిందని చెప్పొచ్చు. అయితే ఇది కొలాబరేటెడ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యొక్క మినిస్ట్రీ తోటి ఈ యొక్క LIC సంస్థ కొలాబరేట్ అయ్యి ఈ యొక్క బీమా సఖీ యోజన అనే స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటని చూసినట్టయితే ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ స్టైఫండరీ అందించడం, దాంతోపాటు వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలని చెప్పి ఈ యొక్క స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఉద్దేశంతో, అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ అనేది రావడం జరిగింది. దాంతోపాటు LIC సంస్థ ఈ యొక్క ట్రైనింగ్ కూడా ఇవ్వనుందని వారు చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న: వాట్ ఈస్ ద అఫీషియల్ నేమ్ ఆఫ్ ది మెర్టెన్ మెట్రోరైట్ సాలిడ్ అట్ సౌత్ బేస్
సోత్ బేస్ వద్ద విక్రయించిన అంగారిక ఉల్క్ అధికారిక పేరు ఏమిటి? ఇది డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఇది. సరైన సమాధానం ఆప్షన్ డి NWA 16788. ఇక్కడ NWA అంటే అర్థం నార్త్ వెస్ట్ ఆఫ్రికన్ 16788 అని అర్థం అన్నమాట. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఇది సెకండ్ది అని చెప్పొచ్చు. గతంలోని అంగారికకి సంబంధించిన ఉల్క్ ఏదైతే ఉందో అది మొదటి చూసినట్టయితే మొదటిది NWA 14777 అనేది మొదటిసారిగా మనకి వీళ్ళకి కనిపించడం జరిగింది. ఇంకా రెండోది చూసినట్టయితే NWA 16788 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. రెండో ప్రశ్న, వాట్ మైల్ స్టోన్ యాజ్ ఇండియా రీసెంట్లీ అచీవ్డ్ అండర్ ది నేషనల్ మిషన్ టు ఎలిమినేటెడ్ సికిల్ సెల్ ఎనీమియా? సికిల్ సెల్ ఎనీమియాను నిర్మూలించే జాతీయ మిషన్ కింద భారతదేశం ఇటీవలే ఏ మేలురాయిని సాధించింది? సరైన సమాధానం ఆప్షన్ సి అచీవ్మెంట్ ఆఫ్ 6 crore స్క్రీనింగ్. మొత్తం ఇప్పటిదాకా 6 కోట్ల మంది జనాభాకు ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేశారు. దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క సికిల్ సెల్ అనేమియా అనే వ్యాధి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించారు. వీరి యొక్క టార్గెట్ అయితే 7 కోట్లకని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఇప్పటిదాకా 6 కోట్ల మందికి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. అయితే ఇక్కడ మనందరికీ తెలియాలి, అసలు ఈ సికిల్ సెల్ ఎనేమియా అనేది ఏదైతే ఉందో ఇది రక్తహీనతకు సంబంధించిన ఒక వ్యాధి అని కూడా చెప్పొచ్చని వారు అన్నారు. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మొదటగా చూసినట్టయితే వీరి యొక్క టార్గెట్ సుమారుగా 7 కోట్ల మందికి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయాలనుకున్నారు. అయితే ఇప్పటిదాకా 6 కోట్ల మందికి కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే గిరిజన ప్రాంతంలోని, అంటే ఇది ఎక్కడ చేశారంటే గిరిజన ప్రాంతంలోని సుమారుగా 0 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్యన ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇదే పర్పస్లోని లాస్ట్ పాయింట్ చూడండి, హెల్త్ కార్డ్ డిస్ట్రిబ్యూటెడ్ 2.6 crore కార్డ్స్ ఇష్యూడ్ ద స్క్రీనింగ్ ఇండివిజువల్. ఎవరైతే ఇక స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా అందులో ముఖ్యంగా ఇండివిజువల్ కలిగి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 2.6 crore పీపుల్స్కి ఈ యొక్క హెల్త్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే లీడింగ్ స్టేట్స్, హై స్క్రీనింగ్ స్టేట్ చూసినట్టయితే ఎక్కువగా స్క్రీనింగ్ చేసిన స్టేట్లు చూస్తే మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరాఖండ్ ఉండగా హై డిసీజెస్ ఇన్సిడెన్స్ ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ పాయింట్ చూడండి, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి ఈ యొక్క డిసీజ్ అనేది ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. మూడో ప్రశ్న, విచ్ స్టేట్ ప్లాన్ టు సెట్ అప్ ఏ డెడికేటెడ్ హార్న్బిల్ కన్జర్వేషన్ సెంటర్ ఎట్ ద అన్నమలై టైగర్ రిజర్వాయర్? అన్నమలై టైగర్ రిజర్వాయర్ వద్ద ప్రత్యేక హార్న్బిల్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్రం నిర్ణయించుకుంది? సరైన సమాధానం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే కోయంబత్తూర్ జిల్లాలోని అన్నమలై టైగర్ రిజర్వాయర్లోని భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్టేట్ వచ్చేసి తమిళనాడు, సైట్ అన్నమలై టైగర్ రిజర్వాయర్, కోయంబత్తూర్ డిస్టిక్ అని చెప్పొచ్చు. వీరి యొక్క లక్ష్యం ఏంటని చూసినట్టయితే ఎస్టాబ్లిష్ ఇండియన్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 14వ ప్రశ్న, విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియన్స్ ఫస్ట్ మైనింగ్ టూరిజం ఇనిషియేటివ్? భారతదేశపు మొట్టమొదట మైనింగ్ టూరిజం చొరవను ఏ రాష్ట్రం ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి జార్ఖండ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే జూలై 21, 2025 సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ సహకారంతో భారతదేశం యొక్క మొదట మైనింగ్ టూరిజం చొరవను ఆ యొక్క రాష్ట్రం ప్రారంభించనుందని చెప్పడం జరిగింది. రాష్ట్రం వచ్చేసి జార్ఖండ్. అదే విధంగా కింద చూసినట్టయితే రాష్ట్ర అధికారిక ప్రారంభించిందని చెప్పొచ్చు. ఈ మార్గదర్శక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది బొగ్గు గనులకి సంబంధించి మార్గదర్శక పర్యటనకు అందిస్తున్నట్లు వారు చెప్పడం జరిగింది. పారిశ్రామిక వారసత్వాన్ని ఈకో టూరిజంలోని విలీనం చేస్తున్నట్లుగా కూడా వారు చెప్పారు. అదే విధంగా మా యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అదే విధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.